వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి రుచి. క్యారెట్ చిక్కుడుకాయ కర్రీ అండి. క్యారెట్ని కొంతమంది ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలానే పోషకాలు కూడా అందుతాయి. మరి దీనిని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. నేను ఒక 1/2 కేజీ వరకు చిక్కుడుకాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి. దానికి మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని జస్ట్ ఒక 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. దీనిని కూడా వేసేయండి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇలా మగ్గేటప్పుడే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీనిలోని పచ్చి వాసన అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకుందాము. మనం చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకున్న కొద్దిగా పసుపుని, ఉప్పుని వేసుకొని చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. జస్ట్ మనం వీటిని ఉడికించి పెట్టుకుంటే కర్రీ అంతా కూడా త్వరగా అయిపోతుందండి. ఇవి ఉడికేటప్పుడే మనం క్యారెట్ తురుమును కూడా తురిమేసుకుంటే అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుందండి కర్రీ అంతా కూడా. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్లను ఇలా సన్నగా తురుము పెట్టుకోండి. ఈ తురుము పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసేసుకుని ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇవి త్వరగా మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుని మగ్గించుకుందామండి. క్యారెట్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అలానే చిక్కుడుకాయలను కూడా మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదండి, కొద్దిగానే పడుతుంది. తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని మూత ఉంచుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాము. 3 నిమిషాల తర్వాత చూసుకుందామండి. చక్కగా కూడా మగ్గిపోయింది కదా, నీరు కూడా ఏమీ లేకుండా. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారాన్ని కూడా వేసుకుందాము. ఈ కారంలోని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు మూత ఉంచుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్లా కూడా బాగుంటుంది. రసంతో కానీ సాంబార్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే హెల్దీ రెసిపీ కూడా కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి రైస్తో బాగుంటుంది, చపాతీతో, పుల్కాతో, జొన్న రొట్టెతో, రాగి సంకటితో, దేనితో అయినా చాలా బాగుంటుంది.